వెస్ట్ గోదావరిలో ఇంత మంచి రిసార్ట్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? మాకైతే ఈ జర్నీలో తెలిసింది. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సూర్య. 8 months బేబీతో దివాళీ సౌండ్ పొల్యూషన్స్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచిస్తుంటే మాకే ఐడియా వచ్చింది. వీ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్. సో ఆన్ ద వేలో ఒక మంచి రిసార్ట్లో స్టే చేద్దామని డిసైడ్ అయ్యాం. దివాళీ ముందు రోజు మార్నింగ్ వైజాగ్ నుండి కార్లో స్టార్ట్ అయ్యే ముందే బేబీకి బ్రేక్ఫాస్ట్ అండ్ మాకు స్నాక్స్ పట్టుకున్నాం. కరెక్ట్గా లంచ్ టైంకి రాజమండ్రి రీచ్ అయ్యాం. అక్కడ కృష్ణ కళ్యాణి రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము ఆర్డర్ ఇచ్చింది చికెన్ తందూరి అండ్ కల్మీ బిర్యానీ. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. మా లంచ్ తర్వాత పాప ఫుడ్ ప్రిపరేషన్ కోసం కార్ సైడ్ని పార్క్ చేసుకున్నాం. దీనికోసం మేము తీసుకున్న ఈ పోర్టబుల్ స్టవ్ మాకు చాలా యూజ్ అయింది. కిడ్స్తో ట్రావెల్ చేసే వాళ్ళకి, న్యూ పేరెంట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రిసార్ట్కి వెళ్ళే రూట్ మాత్రం అస్సలు బాగాలేదు. రీచ్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టింది. ఫైనల్గా 4 o'clockకి రీచ్ అయ్యాం. వైజాగ్ నుండి 266 kilometers పడుతుంది. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకి 456 kilometers పడుతుంది. ఒకసారి చెక్ చేసుకొని జర్నీ ప్లాన్ చేసుకోండి. రిసార్ట్ నేమ్ వచ్చేసరికి స్టెర్లింగ్ పాలవెల్లి. ఇది మన రాజోల్లో ఉంది. ఇక్కడ ఏం బయట నుండి తెచ్చుకోవాలనుకున్నా మళ్ళీ పాలకొల్లు నుండే తెచ్చుకోవాలి. రీచ్ అవ్వగానే రిసెప్షన్లో వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. రిసార్ట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. పీస్ఫుల్గా, నేచర్కి చాలా దగ్గరగా, టోటల్ ఎస్థెటిక్ వైబ్స్ ఉన్నాయి. మేము మండువాలో ఫస్ట్లో లేక్ వ్యూ రూమ్ తీసుకున్నాం. సో మండువా అంటే చాలా కొంతమందికే తెలుసు. ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. సో 4 sides కూడా డోర్స్ ఉంటాయి, చాలా వరకు ఓపెన్గా ఉంటుంది. ఈ ఆప్షన్లో మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది ఆన్లైన్లో ఏం తీసుకోవాలని. సో లేక్ వ్యూతో ఈ రూమ్ అయితే చాలా బాగుంది. అవుట్ సైడ్ సోఫా ఇవన్నీ కూడా సెటప్ ఇచ్చారు. అది బేబీ నేను బాగా ఎంజాయ్ చేసాం. నైట్ డిన్నర్ రూమ్కి ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ప్రైస్ డీటెయిల్స్ అని నేను ఎండ్లో చెప్తాను. డిన్నర్ చేసి చాలా ఎర్లీగా నిద్రపోయాం. సో నో సౌండ్ పొల్యూషన్, నథింగ్, ఏమీ తెలియలేదు. లీనా వాళ్ళ మమ్మీకి ఫ్లవర్ ఇస్తూ గుడ్ మార్నింగ్ చెప్పింది. తర్వాత బేబీ కోసం బనానా ఓట్స్ పోరిచ్చేసాం. బేబీతో పాటు మా బ్రేక్ఫాస్ట్ కూడా ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకున్నాం. స్టవ్ ఉంది కాబట్టి సింపుల్గా రూమ్లోనే చేసేసుకున్నాం. పర్లీనా కూడా బాల్కనీ నుంచి లేక్ వ్యూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా తిన్నది. ఇక్కడ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైం 12 to 12 ఉంటుంది. మేము 12 o'clockకి చెక్అవుట్ చేసి బయటకు వచ్చి అవుట్ సైడ్ వ్యూ కాసేపు ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ బాగా తీసుకున్నాం. దాని తర్వాత హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. హోటల్ వచ్చి 5200కి బుక్ చేసుకున్నాను మేక్ మై ట్రిప్లో. నైట్ ఓన్లీ సింగిల్ బిర్యానీ 1000 rupees ఛార్జ్ చేశారు. ఈ లొకేషన్లో ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ చాలా వస్తాయి. ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము బేబీతో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ రీచ్ అవ్వాలి, అందుకు ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. కార్ మనకి మండువా వరకు వచ్చేస్తుంది, అక్కడ పెట్టుకోవచ్చు. వెల్కమ్ డ్రింక్ లాగా సెండ్ ఆఫ్ డ్రింక్ ఇచ్చారు. ఇన్ఫినిటీ పూల్ అయితే చాలా బాగుంది, కానీ ఈవినింగ్ 7:30 వరకే. టైమింగ్స్ చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టు ఇక్కడ నైట్ టైం వచ్చేసరికి క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ అండ్ డీజే యాక్టివిటీస్ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు. డే టైంలో వచ్చేసరికి పూల్ యాక్టివిటీస్, ఆర్చరీ, రోప్ కోర్స్, సైక్లింగ్ అండ్ ఫిషింగ్ ఇవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. ప్రతిదానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది, అది ఒకసారి చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, నేచర్కి దగ్గరగా ఉందాం అనుకున్న వాళ్ళే వస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చిన్న చిన్న ప్రాపర్టీస్ కూడా ప్లాన్ చేసుకున్నారు. చిన్న ఐలాండ్ పెట్టారు, ఫుట్ బ్రిడ్జ్ పెట్టారు, చిన్న చిన్న బొమ్మలు కూడా పెట్టారు. ఇదే మేము నైట్ స్టే చేసిన మండువా. సో ఎప్పుడైనా చూసుకోండి, లేక్ వ్యూ అయితేనే మీకు వ్యూ చాలా బాగుంటుంది. అనవసరంగా కింద కానీ బ్యాక్ సైడ్ కానీ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఈ రూమ్స్ వచ్చేసరికి సపరేట్ కాస్ట్ అని చెప్పారు. ఆల్మోస్ట్ 15,000 per విల్లా అని చెప్పారు. చాలా ఎక్కువ అనిపించింది. సో ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ ట్రై చేయండి. సో బ్యాక్ సైడ్ అంటే మీకు వ్యూ ఏమి ఉండదు, ఓన్లీ దోమలే. అక్కడ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం. జర్నీ మధ్యలో మళ్ళీ బేబీ కోసం మీల్ ప్రిపరేషన్, మా లంచ్ గ్యాప్, అలా తెలియకుండానే ఈవినింగ్ అయిపోయింది. ఈ జర్నీ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ టీ బ్రేక్ తీసుకొని మనందరి చైల్డ్హుడ్ ఫేవరెట్ స్నాక్ అయిన గవ్వలు తినుకుంటూ హైదరాబాద్ వచ్చేసామండి. ఈలో బేబీ న్యాప్ వేసుకుంది. మేము కూడా ఫుడ్ పార్సల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:40 అయింది. ఇదండి బేబీతో మా ఫస్ట్ దివాళీ, కొంచెం డిఫరెంట్గా, మెమరబుల్గా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.